Is audible, friends? Yes, it is audible. Okay, good. So, what was our last discussion, friends? What was that? Application support Okay, good. and Okay, front end. front front Okay, end. front end as well as back end as well as DB. Okay, front end, back end, DB. Okay. సో ఫ్రంట్ ఎండ్ లో ఎస్ కోడ్ ఉంటుంది, రైట్. బ్యాక్ ఎండ్ లో కోడ్ ఉంటుంది, ఓకే. DB లో డేటా ఉంటుంది, ఓకే, రైట్. ఓకే. సో ఫ్రంట్ ఎండ్ లో కోడ్ ప్లస్ బ్యాక్ ఎండ్ లో కోడ్ డేటా DB లో డేటా ఉంటుంది, రైట్. సో ఫ్రంట్ ఎండ్ లో కోడ్ ఎస్ ఎలా తయారు చేస్తారు ఫ్రెండ్స్? రియల్ గా ఫ్రంట్ ఎండ్ లో కోడ్ ఎలా తయారు చేస్తారు? HTML, ఓకే, CSS, జావా స్క్రిప్ట్, ఓకే, Yes, Angular, React, జావా స్క్రిప్ట్, రియాక్ట్, ఓకే, తర్వాత యాంగులర్, రైట్, ఇట్లా. సో సమ్ అదర్ వర్డ్ JSPs అండ్ జావా సర్వర్ పేజెస్, ASP.NET ఇట్లా కూడా ఉంటాయి. ఎస్, ASP.NET, రైట్. ఇలాగా ఇవన్నీ కూడా ఫ్రంట్ ఎండ్ కోడ్ అనుకోండి. ద హోల్ థింగ్ విల్ బి available inside this front end. Okay. So to run this front end application, this is what to run this pages. That means what, friends? With the help of these technologies, HTML, CSS, JavaScript, and Angular, React, yes, we can able to create pages. We can able to create pages. So multiple pages. So e page one, page two, page three, yes, yes, page four. Like this, there are so many pages. Okay. There are so many pages. These pages we can also call as a web pages. Web page one, web page two, web page three, web page four, web page five, like this. So there are multiple web pages are available. Collection of web pages are available. Group of web pages which were created by using different technologies: HTML, CSS, JavaScript, Bootstrap. Okay, Angular, yeah, itla. Okay. సో ఈజీగా మనం ఈజీగా మనం ఇది కోర్స్ నేర్చుకోవచ్చు. మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గా సెట్ అవ్వచ్చు. ఎస్, ఎవరు ఈ వర్క్ చేసేవాళ్ళని మనం ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని పిలుస్తాం. మనకు తెలుసు ఆ విషయం, రైట్. సో యాక్చువల్ గా ఇదంతా కూడా ఎక్కడ ఉంటాయి సార్? ఈ పేజెస్ అన్ని కూడా, ఎస్, ఆల్ ద పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సైడ్ సర్వర్. మొత్తం ఈ పేజెస్ అన్ని కూడా ఒక సర్వర్ లో ఉన్నాయి. ఎస్, అంతే. టోటల్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ సైడ్ సర్వర్. సార్ ఈ సర్వర్ ఏది సార్? ఇది లైనక్స్ సర్వరే, అంతే. విండోస్ కాదా? కాదు. 100% లైనక్స్ మిషన్, అంతే. 100% లైనక్స్ మిషన్. ఇన్ దిస్ లైనక్స్ మిషన్ we have so many pages. We have a multiple pages. We have a multiple web pages, collection of pages that we can also call as a వెబ్సైట్. సో ఈ మల్టిపుల్ వెబ్ పేజెస్ ని ఎస్ మనకి డిస్ప్లే చూపించడానికి చాలా మంది ఉంటారు. ఎవరు ఫ్రెండ్స్ వాళ్ళు? ఈ సర్వర్ లో ఉంటారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు మనకి డిస్ప్లే చేయడానికి ఇలాగా ఏజెంట్స్ మాదిరిగా, లేకపోతే ఎస్ ఫ్రెండ్స్ హెచ్టిటిపిడి అండి. చెప్పండి, ఎవరు వాళ్ళు? హెచ్టిటిపిడి అండి. HTTP Nginx, HTTPD ఆర్ ఎంజినిక్స్, ఎంజినిక్స్ Apache. ఆర్ ఆర్ ఇంకొక స్థాయిలోకి వెళ్తే మీరు IIS అని కూడా చెప్తారు. IIS. వీడియో ఒక ఏజెంట్ IIS. సార్ IIS అంటే ఏంటి సార్? ఎస్, ఎస్, దిస్ ఇస్ అన్ .NET application purpose. We are also using IIS. Okay, this is Microsoft product IIS, Nginx, HTTPD. ఎస్, ఇవన్నీ కూడా మనం ఈ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తాం. సో ఈ సర్వర్ లో వెబ్ పేజెస్ మొత్తం డిప్లాయ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఈ పేజెస్ డిప్లాయ్ చేసిన తర్వాత ఎస్ మనం ఇన్స్టాల్ కూడా చేయాలి. ఏవి? ఎస్, వీటిని మనం ఏమని పిలుస్తాం సార్? సాఫ్ట్వేర్స్. దీన్ని ఇంకో భాషలో వెబ్ సాఫ్ట్వేర్స్. All the web softwares can be available inside this server. Okay. So here we have a web related things, boss. Web related things. Okay. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా సార్? IIS అంటే ఏం సార్? IIS అంటే ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. IIS ఇట్స్ లైక్ HTTPD, ఇట్స్ లైక్ ఎంజినిక్స్ మాదిరిగా ఇది కూడా ఎస్ ఒక సాఫ్ట్వేర్. ఇది కూడా ఒక సాఫ్ట్వేర్, రైట్. టు రన్ మై
web application, to show my web application to the customer. Yes. Okay. సో ఇదే కాకుండా సింపుల్ గా మనం దీని గురించి మాట్లాడాం. వాట్ అబౌట్ బ్యాక్ అండ్ బ్యాక్ ఎండ్ లో కూడా కోడ్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ లో ఏం కోడ్ ఉంటుంది? యాక్చువల్ బిజినెస్ లాజిక్ విల్ బి అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. యాక్చువల్ బిజినెస్ లాజిక్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. సో దిస్ బిజినెస్ లాజిక్ విల్ బి రిటర్న్ బై యూజింగ్ దిస్ బిజినెస్ లాజిక్. Python, Java, Yes, yes. .NET, So this business logic will be written by. written by using any kind of programming language. That means what? Java, okay, Python, yes, .NET, ఇట్లా. ఓకే, ఈ విధంగా మనం రాస్తాం. అయితే జావా, .NET, పైథాన్ కు సంబంధించిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది అని అర్థం. Yes. అయితే వీటిని ఎస్ మళ్ళీ ఈ అప్లికేషన్ అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అని కూడా మనం పిలుస్తాం. బ్యాక్ ఎండ్ టెక్నాలజీ, బ్యాక్ ఎండ్ సర్వర్. సో the developer you can also call as a back end developer అని పిలుస్తాం. బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటే జావా, పైథాన్, .NET ఎస్ కోడ్ రాసేవాడిని బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా అంటాం. ఆ కోడ్ ని బ్యాక్ ఎండ్ కోడ్ అని కూడా అంటాం. ఆ కోడ్ ఎక్కడ నడుస్తుందంటే బ్యాక్ ఎండ్ సర్వర్ లో నడుస్తుంది. దిస్ ఇస్ బ్యాక్ ఎండ్ సర్వర్. ఇక్కడ ఏంది మీరు DB రాశారు కదా? లేదు. ఓకే, దిస్ ఇస్ బ్యాక్ ఎండ్ సర్వర్, రైట్. సో దిస్ ఇస్ అ బ్యాక్ ఎండ్ సర్వర్. ఇది బ్యాక్ ఎండ్ సర్వర్. ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ కోడ్ ఉంటుంది. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్యాక్ ఎండ్ కోడ్ విచ్ వాజ్ రిటర్న్ బై యూజింగ్ జావా, పైథాన్, .NET. సో దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఏమంటాం ఫ్రెండ్స్? అప్లికేషన్ సర్వర్, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బ్యాక్ ఎండ్ సర్వర్, రైట్. ఓకే, ఈ కోడ్ అందుబాటులోకి రావడానికి మధ్యలో చాలా మంది ఏజెంట్స్ ఉంటారని చెప్పాను. ఎస్, వాళ్ళు ఎవరు? 1, 2, 3, 4. దెర్ ఆర్ డిఫరెంట్ ఏజెంట్స్ ఆర్ అవైలబుల్. దట్ మీన్స్ వాట్? ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ అంతా. ఇది ఒక సాఫ్ట్వేర్. మరి ఏంటి సార్ ఆ సాఫ్ట్వేర్ లో? ఎస్, మనకు చెప్పాము ఏ సాఫ్ట్వేర్ ఉండాలి ఇక్కడ? Tomcat, WebLogic, WebSphere. ఎస్, టామ్క్యాట్. ఎక్సలెంట్. టామ్క్యాట్ ఉండాలి ఈ సర్వర్ లో. అవునా? కోడ్ ఉండాలి, టామ్క్యాట్ ఉండాలి. ఇంకొకటి ఉంది, ఏది? వెబ్లాజిక్. ఎస్, వెబ్లాజిక్. ఆ తర్వాత ఇంకోటి ఉంది వెబ్స్పియర్. ఎస్, వెబ్లాజిక్, వెబ్స్పియర్. కొంతమంది జేబాస్ వాడతారు. జేబాస్. అయితే యాక్చువల్గా ఈ అప్లికేషన్ అనేది నడిపించాలంటే వీళ్ళు కావాలి. ఈ అప్లికేషన్ టు రన్ మై అప్లికేషన్ దిస్ పర్సన్స్ రిక్వైర్డ్, అదర్వైజ్ మనం ఏం చేయలేము. నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అయితే జేబాస్, టామ్క్యాట్, వెబ్లాజిక్, వెబ్స్పియర్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఉండగా సార్ మనకి ఏది వాడతారు మార్కెట్లో ఎక్కువగా అంటే? ఎక్కువగా మనకి టామ్క్యాట్ ఎక్కువ వాడతారు. టామ్క్యాట్, రైట్. సో తర్వాత ఇక్కడ ఈ జేబాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఈ నాలెడ్జ్ అంతా ప్రాజెక్ట్ మేనేజర్తో సమానం అవుతావు నువ్వు. అంత నాలెడ్జ్ వస్తుంది నీకు. నేను చెప్పే ఈ 1 వీక్ క్లాసుల్లో ఎస్ నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళిపోతావు. ఓకే, జేబాస్, తర్వాత వెబ్లాజిక్, తర్వాత వెబ్స్పియర్. ఎస్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఎస్ బాస్, ఇట్ ఆక్యుపైస్ మోర్ CPU. It consuming more CPU and RAM. That's why most of the people are using Tomcat. Okay, but WebSphere అనేది కూడా it's costly effective boss. This is a product of IBM. Yes sir, WebSphere IBM. ఓకే సార్, వెబ్లాజిక్ ఎవరిదా సార్? అది ఒరాకిల్. ఓకే, అర్థమైంది సార్. ఒరాకిల్ ప్రొడక్ట్, IBM ప్రొడక్ట్. ఇక మీరు అర్థం చేసుకోవాలి. మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్ కొన్ని ఉన్నాయి, ఇక అర్థం చేసుకోవాలి. అట్లా ఉంటాయి ప్రొడక్ట్స్. బట్ దిస్ ఇస్ వాట్? టామ్క్యాట్ ఫ్రీ. ఓకే, ఫ్రీ. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ సర్వర్ లో మీరు ఎవరైనా ఏం చెప్పాలి ఫ్రెండ్స్? ఎంటైర్ ద బిజినెస్ లాజిక్ విల్ బి అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్ అని చెప్పాలి మీరు. ఎక్కడ? బ్యాక్ ఎండ్ సర్వర్, రైట్. బాగుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఫ్రెండ్స్? డిబి. రైట్, డిబి. మరి సార్ ఈ డీబీలో ఏంటి సార్? మనకు తెలుసు ఆల్రెడీ. డీబీలో సాఫ్ట్వేర్ గా, డీబీలో ఏముంటుంది సార్? డేటా ఉంటుంది. బట్ ఇది సర్వర్. ఏ సర్వర్ సార్? ఇది లైనెక్స్ సర్వరే. లైనెక్సే. ఓకే, డేటా ఉంటుంది, రైట్. మరి ఈ DB సర్వర్ లో ఈ డేటాని ప్రాపర్ గా అలైన్మెంట్ ఏం కావాలా? మరొక వ్యక్తి కావాలా? మరొక వ్యక్తి అంటే ఏంది? సాఫ్ట్వేరే. టు అరేంజ్ ద డేటా ఇన్ ఏ ప్రాపర్ ఫార్మాట్ వి యూజ్ అ సాఫ్ట్వేర్. దట్ సాఫ్ట్వేర్ నేమ్ ఇస్ వాట్? డేటాబేస్ సాఫ్ట్వేర్, DB సాఫ్ట్వేర్. డేటాబేస్ జాగ్రత్తగా వినండి. వాట్సాప్లు, ఫోటోలు, చాటింగ్లు ఇవన్నీ చూస్తా కళాసులు వింటే జీవితం సగం వరకు అంటే 40 ఏళ్ళు అవుతుంది పెళ్ళి అయ్యేసరికి.
జెంట్స్కి, లేడీస్కి అయితే ఇక చెప్పలేము సార్. కాబట్టి చాలా జాగ్రత్తగా కృషి, పట్టుదల, తల్లిదండ్రులకి ఏదైనా చేయాలని కోరిక, బలమైన కోరిక ఎస్ ఉంటేనే ఈ క్లాసులు అర్థమవుతాయి. అదర్వైజ్ ఈ క్లాసులు బోర్ కొడతాయి మీకు. ఎస్, కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. నోట్బుక్ తీసుకోవాలి. ప్లీజ్ టేక్ ద నోట్బుక్, రైట్ సమ్ పాయింట్స్. డోంట్ యూస్ వాట్సాప్ చాటింగ్, రీల్స్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? ఓకే. సో డీబీ సాఫ్ట్వేర్ కావాలి. డీబీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? చాలా ఉన్నాయి మార్కెట్లో. DB2 ఉంది, ఒరాకిల్ ఉంది, SQL సర్వర్ ఉంది. SQL సర్వర్, సార్ సర్వర్ అన్నారు, అది సర్వరా ఏంది? నో నో నో, దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ డేటాబేస్ సాఫ్ట్వేర్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ అ డేటాబేస్ సాఫ్ట్వేర్. ఓకే. ఆ తర్వాత చాలా ఉన్నాయి బాస్. ఏమున్నాయి సార్? మాంగో DB, డైనమో DB, కసాండ్రా, అరోరా, ఎస్, ఇవన్నీ చాలా ఉన్నాయి సింపుల్ గా చెప్పాలంటే. సో PostgreSQL, MySQL, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ బట్ ఈ DBతో మాట్లాడే శక్తి ఎవరికి ఉందంటే SQLకి ఉంది. సార్ SQLకే ఉందా? అవును, SQLకే ఉంది. SQL వెళ్తే వేరే వాళ్ళు మాట్లాడారా? నో వే. సో దాట్స్ వై వీ నీడ్ టు రైట్ సమ్ SQL క్వరీస్. అంటే మనం ఈ DB తోటి మాట్లాడటానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం పాస్ చేస్తాం. దాన్నే, ఆ ఇన్స్ట్రక్షన్స్ నే చాలా మంది ఏమంటారంటే SQL క్వరీస్ అని పిలుస్తారు. క్వరీస్ ఇన్ ద సెన్స్ వాట్? స్టేట్మెంట్స్ విచ్ వాజ్ రిటర్న్ ఇన్సైడ్ a backend server or separate server by using SQL, structure query language. SQL stands for structure query language to connect a database, to communicate with the database. So for that, we need to write some instructions. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మన వాళ్ళు ఏమంటారంటే SQL క్వరీస్ రాయాలంటారు. ఎస్, దీనికోసం SQL డెవలపర్ అనేవాడు పిక్చర్ లో ఉంటాడు. ఎస్, నో ప్రాబ్లం. బట్ ఎనీవే, ఇప్పుడంతా కూడా క్లౌడ్ వచ్చేసింది బాస్. క్లౌడ్ క్లౌడ్ క్లౌడ్, ఎవ్రీవేర్ క్లౌడ్. సో కాబట్టి ఇప్పుడు SQL క్వరీస్ ని ఎలా రాయాలి, అసలు DB సర్వర్ ని ఎలా తయారు చేయాలి, అసలు DB సర్వర్ లో ఆ సాఫ్ట్వేర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది ఎస్ ముందు ముందు క్లాస్ లో నేను చాలా చక్కగా చెప్తా. ఎస్, బై యూజింగ్ సర్వీస్ కాల్డ్ సమ్ అదర్ సర్వీస్ ఉంది, చెప్తా నేను. అంటే ప్రతిదానికి ఒక సర్వీస్ పెట్టాడు బాస్. RDS ఒక సర్వీస్, EC2 ఒక సర్వీస్, గ్లూ ఒక సర్వీస్, గ్లూ ఎస్ ఒక సర్వీస్. గ్లూ అనేది ఒక సర్వీస్, RDS ఒక సర్వీస్, EC2 మరొక సర్వీస్, S3 మరొక సర్వీస్. అర్థమైందా? సో IAM మరొక సర్వీస్, VPC ద మోస్ట్ పవర్ఫుల్, ఎస్, ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ గివింగ్ యూ హైయెస్ట్ ప్యాకేజెస్. VPC, ఓకే, VPC చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చక్కగా చెప్తాం దాన్ని, VPC. సో ఇవన్నీ ఏంటి సార్? AWS టోటల్ గా. AWS లో ఇవన్నీ కూడా సర్వీసెస్. AWS ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఒక్కొక్క సర్వీస్ ని ఉపయోగించి నేను ఎస్ ఒక్కొక్క యాక్టివిటీ చేస్తా, రైట్? ఇట్లా తర్వాత మనకి AWS లో ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతుంది అంటే క్విక్ సైట్ చాలా పాపులర్ ఉంది. ఎస్, పవర్ బిఐకి రీప్లేస్మెంట్ పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు ఇది నేర్చుకుంటే ఇంకా బెస్ట్, క్లౌడ్ లోకి మూవ్ అవ్వచ్చు ఈజీగా. క్విక్ సైట్, ఇట్లా ఈ విధంగా చాలా ఉన్నాయి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్. సో AWS లో 200+ సర్వీసెస్ ఉన్నాయి బాస్, 200+. మరి యాక్చువల్ గా ఒక వ్యక్తి ఎన్ని సర్వీసుల మీద పనిచేయగలడంటే ఎస్, నాకు తెలిసినంత వరకు నేను పనిచేసిన మొదటి 4 సంవత్సరాల్లో నేను ఉపయోగించింది 3 సర్వీసులు, EC2, IAM, S3, అంతే, అయిపోయింది. అరే సార్ ఇంతేనా నీకు ఇచ్చింది? అంతే మాకు ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ లెవెల్ వాళ్ళకి ఇచ్చారు. అది అంటే యాక్సెసింగ్ ఆర్ డిఫరెంట్. బట్ మనం నేర్చుకునేటప్పుడు కొన్ని సర్వీసులు ఎక్స్ట్రా నేర్చుకుంటాం, బట్ మనం వర్క్ చేసేటప్పుడు కొన్ని సర్వీసుల మీద వర్క్ చేస్తాం. అట్లా అన్నమాట, రియల్ టైంలో మనం అట్లా చేస్తాం. కాబట్టి అది తర్వాత వస్తుంది. సరే, ఇవంతా కూడా మనకి DBలు ఎలా తయారు చేయాలి, అసలు SQL అంటే ఏంటి, SQL క్వరీస్ని ఎలా రాయాలి, అవన్నీ కూడా నేను చెప్తా. SQL క్వరీస్ మొత్తం, SQL గురించి పూర్తి హోల్ స్టోరీ నేను చెప్తా. అది కనీసం ఒక 1 వీక్ క్లాసెస్ ఉంటాయి వాటి మీద. మళ్ళీ DB సర్వర్ల మీద మళ్ళీ ఒక 1 వీక్ క్లాసులు ఉంటాయి. DB సర్వర్ల మీద. ఓకే, అవి నేను నెక్స్ట్ క్లాసులు, ఇప్పుడు కాదు ఇవి. ఓకే, సరే, ఓకే సార్, ఇప్పటి వరకు మాకు అర్థమైంది. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, DB, ఓకే, రైట్, బాగుంది. మరి సార్ ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పారు కరెక్ట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అసలు కస్టమర్ ఎక్కడ ఉంటాడు, కస్టమర్ ఇచ్చిన రిక్వెస్ట్ ఎక్కడ ఉంటుంది, అసలు కస్టమర్ ఇచ్చిన రిక్వెస్ట్ సర్వర్కి ఎలా రీచ్ అవుతుంది? ఎస్, అది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మిమ్మల్ని సింపుల్ గా 3 tier ఆర్కిటెక్చర్ అంటే ఇవన్నీ చెప్పగలరా లేరా? ఎస్ ఫ్రెండ్స్, ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్? సింపుల్, వెరీ వెరీ సింపుల్. సరే, సో ఇప్పుడు నేనేమంటానంటే సింపుల్ గా హౌ టు రీచ్ ద సర్వర్. అసలు సర్వర్ కి మనం ఎలా రీచ్ అవ్వాలి, సర్వర్ కి
మనం ఎలా రీచ్ అవ్వాలి? ఓకే 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 సరే, కొంతమంది అడుగుతారు ఎస్ సర్వర్కి మనం ఎలా రీచ్ అవ్వాలి? సరే నేను చెప్తా. జనరల్గా ఎస్ ఫ్రెండ్స్, ఐపీ ఇదేంది ఐపీ. జనరల్గా ఐపీ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇంటర్నెట్ ప్రోటోకాల్, ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఎస్. సో ఈ ఇంటర్నెట్ ప్రోటోకాల్కి ఎస్ ఒక అడ్రస్ ఉంటుంది బాస్. that will be assigned to a device. Thus will be assigned to a device. Address will be assigned to a device. సార్ ఏ డివైస్ సార్ అది? అడ్రస్ అనేది ఏ డివైస్ కి అసైన్ చేయబడుతుంది? ఎస్ ఎస్, డివైస్ నేమ్ నెంబర్ 1 నీ ల్యాప్టాప్. ఎస్ ఎస్. నీ డెస్క్టాప్. ఎస్ ఎస్. నీ డెస్క్టాప్ అయినా నీ ల్యాప్టాప్ అయినా, రైట్. నీ మొబైల్ అయినా, రైట్. తర్వాత ఎస్ ఎస్, మీ సీసీ క్యామ్స్ కూడా అడ్రస్ ఉంటుంది. కెమెరా, సీసీ కెమెరాస్ కూడా అడ్రస్ ఉంటుంది. ఓకే, ద ఫైనల్ వన్ ఈజ్ వాట్? సర్వర్. ఎస్, సర్వర్ కూడా అడ్రస్ ఉంటుంది. సర్వర్ కూడా, సర్వర్ అంటే సర్వర్ కి, కెమెరాకి, మొబైల్ కి, డెస్క్టాప్ కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ కంప్యూటర్ మొత్తానికి ఎస్ ఒక అడ్రస్ అసైన్ చేయబడి ఉంటుంది. దానినే మనం ఏమంటామంటే ఐపీ అడ్రస్ అంటాం. ఎస్, ఈ ప్రపంచంలో ఏ డివైస్ నైనా ఐడెంటిఫై చేయడానికి ఉపయోగించేదే ఐపీ అడ్రస్. బట్ ఒక ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ మరొక ల్యాప్టాప్ కి ఉండదు. దట్ మీన్స్ వాట్? నో డూప్లికేషన్. No duplication. No duplication. Okay. But this is what? No duplication అంటే ఏం సార్? పక్కాగా ఇది ఎస్ ఒక సర్వర్ కున్న ఐపీ అడ్రస్ మరొక సర్వర్ ఉండదు అని అర్థం. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ ఎస్ ఫ్రెండ్స్ యూనిక్. యూనిక్ అంటే ఏంది? నో డూప్లికేట్ అని అర్థం, రైట్. సో అసలు సార్ ఐపీ అడ్రస్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? అసలు ఐపీ అడ్రస్ ఎందుకు ఉపయోగిస్తాం? రైట్. ఎస్ ఫ్రెండ్స్, సపోజ్ మీరున్నారు ఇక్కడ, మీదిగో ఈ సీసీ కెమెరా ఉంది బాస్. ఈ సీసీ కెమెరాకి ఎస్ ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఐపీ ఎంత? 1.2.3.4. ఓకే, 1.2.3.4, రైట్. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది పాపారావు యొక్క ఆఫీస్. ఇది యాక్చువల్గా పాపారావు మరి ఉన్నాడో లేడో తెలియదు. పాపారావు ఆఫీస్ ఇది. పాపారావు ఆఫీస్లో సీసీ కెమెరా పెట్టుకున్నాడు ప్రశాంతంగా. ఒక 100 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఎవరి దగ్గర? పాపారావు ఆఫీస్లో, రైట్. బాగుంది. అయితే ఇక్కడ పాపారావు ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు. ఆయన ఏ పాపారావు నువ్వు ఆఫీస్ పెడితే నేను పెట్టినా అని ఆయన 200 మంది ఎంప్లాయీస్ తో పని చేపిస్తున్నాడు. ఎవరు? ప్రవీణ్ వాళ్ళ ఫ్రెండే. సో దే స్టార్టెడ్ ఎ న్యూ బిజినెస్ అండ్ దే ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఎ న్యూ ఆఫీసెస్. సో దిస్ ఇస్ ప్రవీణ్ ఆఫీస్, రైట్. ప్రవీణ్ కూడా సీసీ క్యామ్స్ పెట్టాడు, సీసీ కెమెరాలు పెట్టాడు. సో ద సీసీ కెమెరాలో దాని ఐపీ అడ్రస్ ఎంత తెలుసా? రైట్, ఐపీ అడ్రస్ వచ్చేసి 5.6.7.8. దీని ఐపీ అడ్రస్ ఇది. సో పాపారావు సీసీ క్యామ్ వేరే, ప్రవీణ్ సీసీ కెమెరా వేరే. అయితే పాపారావు చాలా తెలివైనడు. పాపారావు ఏం చేశాడు తెలుసా? అసలు మన ఆఫీస్కి మనం చూసేది ఏంటి? ప్రవీణ్ ఆఫీస్ నుంచి మనం ఎస్ మొత్తం తీసుకొని అసలు ఏం జరుగుతుందో చూడాలనుకున్నాడు. ఎవరు? ఈ పర్సన్ పాపారావు. సో పాపారావు ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, రైట్. ఇక్కడ ఉన్నాడు ఆయన. ఈ పాపారావు అనే వ్యక్తి డైరెక్ట్ గా ఇదిగో ఇలా 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 దీన్ని యాక్సెస్ చేసుకుని చూడాలను. కానీ ఇక్కడ పాపారావుకి ఏం తెలియాలంటే ఈ సీసీ కెమెరా ఐపీ అడ్రస్ తెలియాలి. సో ఐపీ అడ్రస్ తన మొబైల్ నుంచి అయినా తన ల్యాప్టాప్ నుంచి అయినా ఎస్ టైప్ చేస్తే చాలు. ఎంత సార్ అది? 5678 అంతే. ప్రెస్ ఎంటర్ బటన్, డైరెక్ట్లీ దిస్ విల్ బి కమింగ్ టు దిస్ ప్లేస్. అర్థమైంది? అంటే ఈ సీసీ కెమెరా నుంచి పూర్తి స్థాయిలో మనకు సమాచారం తీసుకోవచ్చు అని అర్థం. ఎస్ ఫ్రెండ్స్, ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? అర్థమవుతుందా? ఓకే ఓకే, నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? ఆర్ యు అండర్స్టాండింగ్ మై వర్డ్స్ క్లియర్లీ? ఎస్ ఎస్. జాగ్రత్త చదవాలి బాగా, కృషి పట్టుదల అన్నీ ఉండాలి. ఓకే, జాగ్రత్త శ్రద్ధగా వినాలి. సో ఇట్లాగా చూసారా? ఎస్ ఇది. మరి ఇప్పుడు పాపారావు ఏం చేస్తున్నాడు? పాపారావు ఈజ్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ప్రవీణ్ ఆఫీస్. బట్ ప్రవీణ్ ఆఫీస్ ఐపీ అడ్రస్ పాపారావు తెలియదే. అరే ఎట్లా అంటే ఎలా తెలుసుకుంటాడు? తెలియదు. మరి ఏం చేయాలా? ఆయన ఎవరినో హ్యాకర్ని పెట్టుకొని హ్యాక్ చేయించాలి. అప్పుడు మాత్రమే తెలిసింది. ఓకే ఓకే, ఎస్. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం సెక్యూరిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాం. నోబడి హ్యాక్ యూ, నో వన్. అట్లా మనం మెయింటైన్ చేస్తాం నెట్వర్క్ లో. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు పాపారావు తన ఆఫీస్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాడు.
బట్ ఏ ఐపీ అడ్రస్ టైప్ చేయాలి ఇక్కడ చెప్పండి మీరే. తన మొబైల్ నుంచి పాపారావు తన ఆఫీస్లో ఉన్న వర్క్ చూసుకోవాలనుకుంటున్నాడు. 1 2 3 4 సార్. పాపారావు ఎస్, ఒక మొబైల్ అయినా ఓపెన్ చేయి, ల్యాప్టాప్ అయినా ఓపెన్ చేయి, బట్ 1 2 3 4 5 అంతే. 1 2 3 4 5 నుంచి డైరెక్ట్గా ఇక్కడికి రీచ్ అవుతాడు. దట్ మీన్స్ వాట్? ఐపీ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ టు రీచ్ ద డివైస్. ఐపీ అంటే చాలా మంది ఏదేదో చెప్తా ఉంటారు, నాన్ సెన్స్ అంతా చెప్తారు. నో, ఐపీ ఈజ్ నథింగ్ బట్ టు రీచ్ ద సర్వర్. టు రీచ్ ద సర్వర్ అంతే. సర్వర్ రీచ్ అవ్వడానికి మనం ఐపీ అడ్రస్ ని వాడతాం. టు ఫైండ్ అవుట్ ద సర్వర్ యూజ్ అన్ ఐపీ అడ్రస్. టు ఫైండ్ అవుట్ ద సర్వర్ యూజ్ అన్ ఐపీ అడ్రస్. బట్ సార్ ఇప్పుడు యాక్చువల్గా నేను చిన్న డౌట్ సార్. ఇప్పుడు ఈ సీసీ కెమెరా అంటే దీనికి మొత్తం ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలా? ఇది తప్పకుండా ఉండాలి. ఇంటర్నెట్ ఆగిపోతే సార్ ఈ సీసీ కెమెరా ప్రవీణ్కి అందుబాటులో ఉండదు, పాపారావుకి అందుబాటులో ఉండదు. నో వే. Why? Because it requires an internet connection. Without internet connection, it is not possible to communicate with this device. If you know the IP address also, no, not a use. కాబట్టి కమ్యూనికేషన్ ఉండాలి అంటే ఇంటర్నెట్ ఉండాలి, దాని ఐపీ అడ్రస్ మనకు తెలిసి ఉండాలి. సో దట్ ఐ క్యాన్, అదర్వైజ్. సో ఈ విధంగా మనం రీచ్ అవుతాం. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఒక వ్యక్తి ఉన్నాడు, ఎస్, అతని పేరు గూగుల్ సార్. అవును, గూగుల్. ఎస్, గూగుల్. So all the Google pages are available in this website, boss. In this server, all the Google pages. అంటే ఇది పేజ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9, రైట్? ఇది సర్వర్. ఇది యాక్చువల్గా ఏంది? గూగుల్ సర్వర్ రియల్ గా చెప్పాలంటే. బట్ సార్ ఇది లైనక్స్ అయినా 100% లైనక్స్, 100% లైనక్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఇది గూగుల్ సర్వర్, రైట్? బాగుంది. ఆ తర్వాత దీని ఐపీ అడ్రస్ 1.2.3.4, రైట్? సో ఇప్పుడు నేనేం చెప్తానంటే సింపుల్ గా, ఇక్కడ ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, మరొక వ్యక్తి. అతని పేరు ఏం తెలుసా? ఎస్, అతని పేరు ఫ్లిప్కార్ట్. అతను ఏం చేశాడు? ఎస్, దే డిజైన్ ద పేజెస్ అండ్ దే డిప్లాయిడ్ దేర్ వెబ్సైట్ ఇన్సైడ్ దిస్ సర్వర్. ఇది అతని సర్వర్. ఓకే, ఇది ఏ సర్వర్ సార్? ఇది ఖచ్చితంగా లైనక్స్ సర్వరే, 100% లైనక్స్ సర్వర్, రైట్? ఆల్ ద వెబ్ పేజెస్, ఫ్లిప్కార్ట్ వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. All the Flipkart web pages are available in this place, right? ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఎస్ ఒక పర్సన్ ఉన్నాడు, ఈయన పేరు ఏంటంటే రాజేంద్ర. ఈయన ఒక పర్సన్. రాజేంద్ర వాంట్స్ టు యాక్సెస్ ద గూగుల్. గూగుల్ యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు రాజేంద్ర. సపోజ్ లెట్స్ సే ఇక్కడ ఫ్లిప్కార్ట్కి ఐపీ అడ్రస్ ఉంటుందా? ఉంటుంది. దాని ఐపీ అడ్రస్ ఎంత? 5.6.7.8. సో ఇప్పుడు సపోజ్ రాజేంద్ర అనే వ్యక్తి డైరెక్ట్ గా ఇదిగో ఈ ఫ్లిప్కార్ట్ వెబ్ పేజెస్ ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, ఈ సర్వర్, రైట్? ఈ సర్వర్ కి రీచ్ అవ్వాలి, ఈ సర్వర్ ఉన్న పేజెస్ ని యాక్సెస్ చేసుకోవాలి. సర్వర్ రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్, బట్ లోపలికి వెళ్ళడానికి ఏముంది సార్? ఎంట్రీ గేట్. ఓకే సార్, ఎంట్రీ గేట్ లేకపోతే మనం వెళ్ళాము, నో వే, క్లోజ్. హూ ఆర్ యూ అనిద్ది. రాజేంద్ర, హూ ఆర్ యూ? నా పేరు రాజేంద్ర, నాకు ఐపీ అడ్రస్ కూడా ఉంది, కరెక్టే. ఐపీ అడ్రస్ అంటే టు రీచ్ ద సర్వర్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కమింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, నో వే. ఎందుకు? ఇక్కడ డోర్ ఉందమ్మా. ఎస్, ఈ డోర్ ను ఓపెన్ చేసుకొని రావాలా? అరే నాకు ఎవరు చెప్పలేదే. చెప్పటే కాదు, ఇది మీ అంతటి మీరే తెలుసుకోవాలని చెప్పాడు వీడు. ఎవరు? లైనక్స్ వాడు. మరి ఇక్కడ రాజేంద్ర ఈ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాడు. ఈ సైడ్ కొట్టినప్పుడు 1.2.3.4, రైట్? వెంటనే అతను ఇక్కడికి రీచ్ అవుతాడు. ఎక్కడికి? గూగుల్ పేజ్ రీచ్ అవ్వలే. మళ్ళీ వెంటనే, హే, హూ ఆర్ యూ? ప్లీజ్ యూజ్ దిస్ డోర్ నెంబర్, ప్లీజ్ డోర్ నెంబర్ ఆర్ ఎంట్రీ. అంటే ఎంట్రీ అయినా డోర్ నెంబర్ అయినా మనం ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎక్కడ మెన్షన్ చేయాలి? రాజేంద్ర మెన్షన్ చేయాలా? అంటే ఐపీ అడ్రస్ తో పాటు డోర్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి. అదర్వైజ్ రీచ్ అవుతావు కానీ సర్వర్ దగ్గరికి, బట్ it is not possible to go inside this place and you cannot able to access any content, any web related contents inside this Google. Any web related contents inside Google. Why? Because the door were closed. Door closing the babu. This is also called as an entry gate. Entry gate was closed. That's why it is not possible to enter into this place and not able to access this content. ఓకే సార్, ఇప్పుడు మాకు అర్థమైంది. సర్వర్లకి గేట్లు కూడా ఉంటాయా? ఎస్. అయితే ఆ గేట్ అని అంటారు కానీ ఎంట్రీ గేట్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా ఎంట్రీ గేట్ అంటారు. సార్ ఎంట్రీ గేట్ ని మనం ఏమని పిలుస్తామంటే
ఇంగ్రెస్ అని పిలుస్తాం. ఏంటి సార్? ఇంగ్రెస్. సార్ ఏదో ఎస్ నీ క్యూబర్నెటిస్ లో వస్తుంది ఇది మొత్తం టోటల్ గా. ఇది విన్నారంటే మీరు క్యూబర్నెటిస్ అర్థం చేసుకుంటారు, అదర్వైజ్ క్యూబర్నెటిస్ అర్థం కాదు. ఇది వింటే క్యూబర్నెటిస్ అర్థమైంది. ఓకే ఓకే, ఇంకో భాష ఏమైనా ఉంది సార్? ఎగ్రెస్, ఇంగ్రెస్. ఓకే సరే సార్, సరే దాన్ని పక్కన పెడదాం. సరే అన్నిటి కలిపి దీన్ని మనం ఏమని పిలుస్తారు? స్పష్టంగా చెప్పండి. దిస్ ఈస్ కాల్డ్ పోర్ట్. పోర్ట్ అంతే, పోర్ట్. అదే ఇక్కడ అంటే ఇక్కడ గేట్ అన్నారు, అదే గేట్ అంటే నార్మల్ భాష, బట్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ as ఎంట్రీ గేట్ ఆర్ పోర్ట్ ఆర్ ఇంగ్రెస్. ఇట్లా మనకి నెంబర్లు ఉంటాయి బాస్. ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఒక నెంబర్ ఉంటుంది, ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఎవరు ఇస్తారు? అడే ఎస్ సో వాళ్ళే ఇస్తారు. సరే సరే, ఇప్పుడు మేము ఎప్పుడు కూడా మేము అసలు ఎప్పుడు కూడా మనం డబ్ ఎస్ google.com టైప్ చేసాం, www.flipkart.com టైప్ చేసాం, అంతే. మీరేంటి ఐపీ అడ్రస్లు టైప్ చేస్తే అక్కడికి వెళ్దాం అంటున్నారు? ఎస్ మిత్రమా, జనరల్ గా మీ మీ ఏదైతే ఉందో ఇది మనం ఏమని పిలుస్తాం? వెబ్సైట్ అడ్రస్. దిస్ ఇస్ ద వెబ్సైట్ అడ్రస్. కానీ ఈ వెబ్సైట్ అడ్రస్ మనం ఇక్కడ టైప్ చేస్తాం, కానీ ఈ వెబ్సైట్ అడ్రస్ అనేది డైరెక్ట్ గా ఎస్ ఇక్కడ ఐపీకి కమ్యూనికేట్ అవుతుంది బాస్. ఐపీ అంతా 1.3.4. ఎప్పుడైతే ఈ ఐపీకి కమ్యూనికేట్ అయిందో వెంటనే ఎస్ 1.2.5 ఇంటర్నెట్ ఏం చేస్తుందంటే స్ట్రైట్ అవే 1.2.3.4 సర్వర్కి నేను రీచ్ చేస్తే ఎస్ ద కంటెంట్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. అట్లా అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్ ఇక్కడ అడ్రస్ అనేది ఎస్ డైరెక్ట్ గా ఐపీగా కన్వర్ట్ అయ్యి ఆ ఐపీ సహాయంతో ఈ సర్వర్కి నువ్వు రీచ్ అవుతావు, నీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ అడ్రస్ అనేది ఐపీగా కన్వర్ట్ అయితే సార్ అవుతుంది. మరి ఎవరు చేస్తారు సార్ ఈ పని అంతా? ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. మళ్ళీ ఈ పర్సన్ ఏం చేస్తాడు? టేక్ యువర్ ఐపీ అడ్రస్, సారీ టేక్ యువర్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్, అండ్ దే విల్ బి కన్వర్టింగ్ ఇన్ టు పర్టికులర్ ఐపీ అడ్రస్. సార్ అది ఎట్లా తెలిసిద్ది వాళ్ళకి? అసలు మీరు అన్నట్టు కరెక్టే, వాడు ఇదే ఐపీ అడ్రస్ ని కన్వర్ట్ చేయాలని వాడికి ఎలా తెలిసిద్ది? ఎస్ దిస్ ఫెలో మెయింటైనింగ్ ఏ బుక్. ఈ ఫెలో ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు లోపల. ఎట్లా? ఏం లేదు, ఎట్లా ఉంటుందంటే బుక్, ఇప్పుడు సపోజ్ మీకు చెప్తా. ఎస్ దిస్ ఇస్ గూగుల్ బాస్, దిస్ ఇస్ గూగుల్ బేస్ ఉన్న సర్వర్. ఇది గూగుల్ సర్వర్, దీని ఐపీ అడ్రస్ 1.2.3.4. సో ఇక్కడ ఇంకొక ఐపీ అడ్రస్ 5.6.7.8. ఇదేంటి తెలుసా? ఫ్లిప్కార్ట్. దిస్ ఇస్ ఫ్లిప్కార్ట్ సర్వర్, రైట్? ఫ్లిప్కార్ట్ సర్వర్. సో వీడేం చేస్తాడు? చాలా తెలివైనడు. వీడేం చేస్తాడు తెలుసా? ఎస్ ఒక బుక్ మెయింటైన్ చేస్తాడు. ఇక్కడ ఒక పుస్తకం, బుక్. ఇక్కడ ఈ బుక్ లో ఏం రాస్తాడు తెలుసా? ఇక్కడ రాస్తాడు ఎస్ ఇక్కడ అడ్రస్ అంటే వెబ్సైట్ అడ్రస్, ఇక్కడ దాని ఐపీ అడ్రస్. ఓకే ఇప్పుడు అర్థమైంది సార్. వెబ్సైట్ అడ్రస్ ఎక్కడ ఉంటుంది, దాని ఎదురుగా ఐపీ అడ్రస్ ఉంటుంది. ఇది ఒక టేబుల్ మాదిరి. ఇక్కడ ఈ టేబుల్లో ఏం చేస్తాడు? వెబ్సైట్ అడ్రస్ google.com, అంతే. ఇదంతా ఒక పర్సన్ చేస్తాడు అయ్యింది. ఎస్ పర్సన్ చేయాలి. ఇది చేయకపోతే ఎట్లా ఇలా టేబుల్లో ఇలాగ ఎంట్రీస్ ఎలా పాస్ అవుతాయి? నో వే. ఈ పర్సన్ ఇదంతా కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు, కాన్ఫిగర్ చేస్తూ ఉంటాడు. అంటే ఈ వెబ్సైట్ అడ్రస్ కి ఈ ఐపీ అడ్రస్ ని ఇక్కడ రాస్తాడు 1.2.3.4. మళ్ళీ ఇంకొక వెబ్సైట్ అడ్రస్ ఉంది కదా, అదేంటది? ఫ్లిప్కార్ట్.com. ఈ వెబ్సైట్ అడ్రస్ కి 5.6.7.8 ఇట్లా కాన్ఫిగర్ చేస్తాడు. సో ఒకదానికేమో ఫస్ట్ దానికేమో ఈ ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ అయిపోయింది, రెండో దానికి ఈ ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ అయిపోయింది. ఇది టేబుల్. ఎస్ దిస్ ఇస్ ఏ టేబుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టేబుల్. ఇట్స్ లైక్ యువర్ ఫోన్ బుక్, నీ ఫోన్ బుక్ మాదిరే. ఓకే, ఇలా వాడు బుక్ మెయింటైన్ చేయటం వల్ల నువ్వేం చేస్తున్నావు? స్టైల్ గా నీ ల్యాప్టాప్కి వస్తున్నావు. నీ ల్యాప్టాప్కి వచ్చి ఇక్కడ www.google.com టైప్ చేస్తున్నావు. ఎప్పుడైతే www.google.com టైప్ చేసి ఎంటర్ బటన్ ప్రెస్ చేసావో, చేసిన వెంటనే ఇలా 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 అంటే నువ్వు చేసింది గూగుల్ కదా. గూగుల్, అవును. ఇక్కడ గూగుల్ వెంటనే అప్పుడు ఏమైంది? ఇక్కడ దాని ఎదురుగా ఉన్న ఐపీ అడ్రస్ ఏంది? ఇదే. ఓకే, ఇంటర్నెట్ ఏం చేసి దీన్ని తీసుకొని మళ్ళీ ఇలా 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 రీచ్ అయిపోతుంది. రీచ్ అయిన తర్వాత డోర్ ఓపెన్ లో ఉందా? డోర్ క్లోజ్. ఓహో, డోర్ క్లోజ్ అయింది. మరి డోర్ క్లోజ్ అయింది కాబట్టి ఏంది? ఇక్కడ మళ్ళీ మనం పాస్ చేయాలి. ఎట్లా పాస్ చేయాలో మనకేం కనపట్లేదే. అది ఎలా చేయాలో నేను చెప్తా.
అంటే ఈ విధంగా డైరెక్ట్ గా రిక్వెస్ట్ అనేది ఈ సర్వర్కి వచ్చి ఇక్కడ యాక్సెస్ చేసుకొని మళ్ళీ ఇదే దారిలో మళ్ళీ ఇట్లా వస్తూ ఉంటుంది రెస్పాన్స్ కూడా, రైట్, ఇలాగ వస్తూ ఉంటుంది. అంటే డిస్ప్లే కనపడుతుంది డైరెక్ట్ గా నీకు. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద ఇంటర్నల్ ప్రాసెస్ ఆఫ్ సైట్, ఎనీ కైండ్ ఆఫ్ వెబ్ అప్లికేషన్. మీరు ఏదైనా సరే ఒకటి యాక్సెస్ చేస్తున్నారంటే ఇంటర్నల్ గా ఈ టేబుల్ అనేది ఉంటుంది. ఎస్, సరే, ఇదంతా కూడా మనకి ఈ టేబుల్ ఇవన్నీ చేసేది ఎవరు సార్? క్లౌడ్ ఇంజనీర్. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. క్లౌడ్ ఇంజనీర్ ఇదంతా, క్లౌడ్ ఇంజనీర్ ఇదంతా చేస్తాడు బై యూజింగ్ ఎ సర్వీస్ కాల్డ్ రౌట్ 53. దీని పేరు అది. వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్వీస్ బాస్. నీకు ఈ ఒక్క సర్వీస్ వచ్చినా చాలు, ఈ సర్వీస్ నేర్చుకుని విపిసి నేర్చుకున్నా చాలు, విపరీతమైన ఉద్యోగ అవకాశాలు. రూట్ 53 విపిసి చాలు. మళ్ళీ డాట్ 53 రాకపోయినా పర్లేదు. అంటే ఇది అది ఈక్వల్ గా ఉంటుంది, బట్ విపిసి అనేది ఎక్సలెంట్ కాన్సెప్ట్ అట్లా అనమాట. ఓకే సరే సార్. ఇప్పుడు రౌట్ 53 ఏదంతా పక్కన పెడితే ఇప్పుడు మీరు ఏదైనా చెప్తారా? నో వే, ఇప్పుడు నేను అది చెప్పటం వల్ల. మరి ఎందుకు ఇప్పుడు ఇక్కడ మీరు మెన్షన్ చేశారంటే ఇది ఎవరు ఈ ప్రాసెస్ చేస్తారంటే క్లౌడ్ ఇంజనీర్. ఎలా చేస్తారంటే బై యూజింగ్ రౌట్ 53. వాట్ ఈస్ ద రౌట్ 53? రౌట్ 53 ఇస్ అ సర్వీస్ ఇన్ AWS క్లౌడ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఇలాగా మ్యాపింగ్ ద IP అడ్రస్ టు వెబ్సైట్. మ్యాపింగ్ వెబ్సైట్ అడ్రస్ టు IP టు ఇది మొత్తం డైరెక్ట్ గా మ్యాపింగ్ చేస్తుంది విత్ ద హెల్ప్ ఆఫ్ రౌట్ 53. సరే, అది నెక్స్ట్ చూద్దాం మనం. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే సింపుల్ గా మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇలా 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 వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా మ్యాప్ అయిన తర్వాత అక్కడి నుంచి వస్తుంది. పొరపాటులో క్లౌడ్ ఇంజనీర్ మ్యాపింగ్ తప్పిస్తే అంటే ఎట్లా సార్? ఏం లేదు, క్లౌడ్ ఇంజనీర్ వచ్చేసి ఇదేమో గూగుల్ సర్వర్ సింపుల్ గా. అంటే ఆ టేబుల్లో ఇది గూగుల్ సర్వర్ బాస్. ఓకే, గూగుల్ సర్వర్ 1.2.3.4. ఓకే, ఇదేమో ఫ్లిప్కార్ట్ సర్వర్. ఫ్లిప్కార్ట్ 1.2 కాకుండా ఇక్కడ 5.6.7.8. సో ఇప్పుడు మనం మ్యాపింగ్ చేసేవాడు ఏం చేశాడంటే google.com అని రాసి మ్యాపింగ్ ఏం రాశాడు తెలుసా? 5.6.7.8 రాశాడు. ఓకే, మళ్ళీ ఫ్లిప్కార్ట్ వాడు ఏం రాశాడు తెలుసా? అంటే అట్లా చేంజ్ అయిపోయింది. 1.2.3.4 రాశాడు. రైట్, దిస్ ఇస్ వాట్ టేబుల్. ఇదేంది? అడ్రస్. ఇదేంది? IP. ఓకే, సో ఈ టేబుల్. సో ఇప్పుడు మీరేం చేశారు? స్టైల్ గా మీరేం చేశారు తెలుసా? ఇది ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి ఇలా 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 ల్యాప్టాప్ పట్టుకొని స్టైల్ గా google.com అని టైప్ చేశారు. సో google.com అని టైప్ చేసిన వెంటనే ఈ వ్యక్తి మిమ్మల్ని తీసుకెళ్తాట. ఎర్రరా బాబు వచ్చేసి రిక్వెస్ట్ గోస్ టు గూగుల్. చూశాడు కదా గూగుల్. మరి అడ్రస్ ఏముంది? 5.6. అడ్రస్ ఏమో google.com. IP ఏముంది? 5.6.7.8. ఇప్పుడు రిక్వెస్ట్ ఏ సర్వర్కి రీచ్ అయింది ఇప్పుడు మీరు చెప్పండి. నాకు తెలియదు, మీరు చెప్పేది మాకు అర్థం కావట్లేదు సార్. అసలు ఆన్లైన్ ప్లేస్ వేస్ట్ సార్. ఫ్లిప్కార్ట్ రీచ్ అవుతుంది. చెప్పాలి అందరూ. దేనికి రీచ్ అవ్వదు సార్. అదేంటది? 5.6.7.8 ఉంది కదా, ఇక్కడ ఇది ఉంది కదా 5.6.8 అని, ఇక్కడికి రీచ్ అయింది కదా. కానీ వేరే ఉంది కదా సార్. 5.6.7.8 అంటే గూగుల్ ఎదురుగా ఏముంది మీకు? గూగుల్ ఎదురుగా ఏముంది? గూగుల్ ఎదురుగా ఏదైతే ఉందో దాని సర్వర్కే రీచ్ అవుతుంది రిక్వెస్ట్. అంతేగాని తప్పు ఉందా రైట్ ఉందా దానికి సంబంధం లేదు. కాన్ఫిగర్ చేసే వ్యక్తి, మ్యాపింగ్ చేసే వ్యక్తి తప్పు చేశాడు అంటున్నాను నేను. అలా తప్పు జరిగితే ఏం జరిగింది? డైరెక్ట్ గా నీకు ఏ పేజ్ ఓపెన్ కావాలా? ద కస్టమర్ ఈస్ రిక్వెస్టింగ్ గూగుల్ పేజ్ బట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ యూ ఫ్లిప్కార్ట్ పేజ్. అరే ఆ క్లౌడ్ ఇంజనీర్ ఎవరో భలే సూపర్ గా చేశాడు, ఎవడు రావాడని మళ్ళీ వెంటనే ఉద్యోగాలను తీసి పీక్ పడేస్తారు. అందుకోసం మనం వాట్సాప్లు చేస్తా, చాటింగ్లు చేస్తా, ఒక స్టైల్ గా కొట్టి వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ID కార్డ్ అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళాము అంటారు. ఐటీలో జరిగేది అదే. ఎవరన్నా అడిగే పని అయితే అడగండి మీరు. ఓకే, ఎనీథింగ్. ప్లీజ్ టేక్ కేర్ యువర్ బిలాంగింగ్స్. ప్లీజ్ కీప్ యువర్ ID కార్డ్ హియర్. గో అవుట్. సెక్యూరిటీని పిలిపించి బయటికి పంపిస్తారు. ఇదే జరిగేది ఐటీలో. గుర్తుపెట్టుకోండి అంతే, అంతకు మించి ఇంకేం జరగదు. నథింగ్ ఈస్ దేర్. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సరే సార్. ఇప్పుడు యాక్చువల్ గా
ఇక్కడ ఐపీ అడ్రస్ కి దీనికి మ్యాపింగ్ అవుతుంది కాబట్టి అక్కడ రీచ్ అవుతుంది. బాగానే ఉంది సార్. సార్ అసలు రియాలిటీలో మరొక స్థాయిలో మీరు చెప్తే ఇందాక ఏం చెప్పారు సార్? మనకి ఇదిగోండి ఇలాగ సర్వర్లు ఉంటాయని చెప్పారు. రైట్ రైట్. ఇలా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3. సో ఇది మనకి ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ ఇక్కడ దీంట్లో ఉంది. అప్లికేషన్ ABC బ్యాంక్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ABC బ్యాంక్ అప్లికేషన్ ఇక్కడ ఉంది బాస్. కానీ ఇప్పుడు చూడండి, ABC బ్యాంక్ అప్లికేషనే ఇక్కడ ఉంది. ABC బ్యాంక్ అప్లికేషన్ అన్ని సర్వర్లు అదే సార్. అన్ని సర్వర్లు ABC బ్యాంక్ అప్లికేషనే. సర్వర్ నెంబర్ 1, సర్వర్ నెంబర్ 2, సర్వర్ నెంబర్ 3 డాష్ 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 1000 సర్వర్లు ఉన్నాయి అనుకోండి. 1000 సర్వర్లు ఇలాగ ఉన్నాయి. సో అప్లికేషన్ సేమ్ అప్లికేషన్ ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం యాక్చువల్గా మీకు ఆల్రెడీ తెలుసు, కొంతమందికి అయితే తెలుసు, మనం రియాలిటీలో ఎస్ మనం ల్యాప్టాప్ ఇలా పట్టుకున్న తర్వాత ఆ ప్రాసెస్ జరిగిద్దని మనకు తెలుస్తుంది. రైట్. ఆ ప్రాసెస్ లో మనం దాని గురించి ఇక మాట్లాడాం. అలాగేలాగా కస్టమర్ ఏం చేస్తున్నాడు, ఏబిసి బ్యాంక్ వెబ్సైట్ కి ట్రై చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం దే వాంట్ డూ సమ్ ట్రాన్సాక్షన్ ఇన్సైడ్ దిస్ అప్లికేషన్. ఇలా వస్తుంది. రైట్. ఈయన ఒక పర్సన్ వచ్చాడు. తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఇంకో ల్యాప్టాప్ తీసుకొని మళ్ళీ రిక్వెస్ట్ ఇవ్వటం మొదలు పెడతా ఉంటాడు. మళ్ళీ ఆ రిక్వెస్ట్ కూడా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ ఇంకొక అతను మళ్ళీ ఎస్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఈస్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ రిక్వెస్ట్. బట్ చూడండి, యాజ్ ఫర్ ద సర్వర్ కెపాసిటీ, ద సర్వర్ కెన్ ఏబుల్ టు ప్రాసెస్ 100 రిక్వెస్ట్ పర్ సెకండ్. ఒక్క 100 రిక్వెస్ట్లు ప్రాసెస్ చేస్తుంది. ఇది ఒక సెకండ్ కి 100 రిక్వెస్ట్లు ప్రాసెస్ చేస్తుంది ఈ సర్వర్. రైట్, బాగుంది. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక సెకండ్ కి 100 రిక్వెస్ట్లు వస్తే ఓకే, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. బట్ 100 రిక్వెస్ట్లు అనేది ఒక సెకండ్కి వస్తే బాగానే ఉంటుంది. బట్ ఎనీవే ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసా? ఇక్కడ ఫెస్టివల్ మొదలైంది. ఏది? సంక్రాంతి ఫెస్టివల్ మొదలైంది. ఓకే, సంక్రాంతి ఫెస్టివల్ మొదలైందంటే ఏం చేస్తారు అందరూ? ట్రాన్సాక్షన్స్, పేమెంట్ మొత్తం పేమెంట్సే, మొత్తం ఆన్లైన్ పేమెంట్స్. సో వాళ్ళు ఒకళ్ళు ల్యాప్టాప్ నుంచి, ఒకళ్ళు మొబైల్ నుంచి, ఒకళ్ళు సమ్మదర్ మొత్తం. అంటే ఇప్పుడు ఏం జరిగింది? కస్టమర్స్ రిక్వెస్ట్లు ఎక్కువ వస్తాయి. ఎందుకు? ఫెస్టివల్ సీజన్ కాబట్టి. సో ఈ 1 వీక్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ద కస్టమర్స్ గివింగ్ యూ మోర్ అండ్ మోర్ రిక్వెస్ట్. అంటే ప్రాసెస్ చేయగలిగేది 100 ఒక సెకండ్కి. బట్ 100 రిక్వెస్ట్లు ఒక సెకండ్కి వస్తే ప్రాసెస్ చేసింది. కానీ ఒకటో రోజు 100 రిక్వెస్ట్లు రాలేదు, రెండో రోజు రాలేదు, మూడో రోజు, నాలుగో రోజు నుంచి ఫెస్టివల్ మొదలైన దగ్గర నుంచి రిక్వెస్ట్లు ఎక్కువ వస్తే ఏమైంది? లోడ్ పెరిగింది. ద లోడ్ ఈజ్ మోర్. అంటే ఒక పర్టికులర్ సర్వర్ మీద ఎక్కువ లోడ్ పడటం వల్ల ఏమైందంటే ఆ సర్వర్ ఫస్ట్ స్లో అయింది. ఇట్ ఈస్ గివింగ్ యూ స్లో రెస్పాన్స్. మీకు స్లోగా రెస్పాన్స్ ఇచ్చింది. అప్పుడు మీరేమనుకుంటారు? ఇలా తిరుగుతూ ఉంటది. ఏంట్రా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అబ్బు అని ఒకళ్ళు గోడకు గుద్దే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, చేతులు పట్టుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు చేతులు ఇట్లా. అంటే మనం కొంచెం యాంగ్జైటీ ఎక్కువ కదా, అట్లా అవసరమైతే ఫోన్ కూడా ఇసిరేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ బ్యాంక్ అని. కానీ మిత్రమా, అక్కడ ప్రాబ్లం ఏంటంటే సర్వర్ మీద లోడ్ ఎక్కువైపోయినప్పుడు నీకు రెస్పాన్స్ అనేది కూడా స్లోగా వస్తుంది. పొరపాటున మళ్ళీ మరికొంత లోడ్ ఎక్కువైంది, అయ్యో ఇక అంతే, మొత్తం క్రాష్. అంటే ఫస్ట్ సర్వర్ ఎప్పుడైనా స్లో అవుతుంది, తర్వాత క్రాష్ అవుతుంది. రైట్, స్లో అండ్ క్రాష్. ఓకే, ఈ విధంగా మన బిజినెస్ చేయలేం కదా. వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు వెంటనే పిలిచాడు, హే బాబు, క్లౌడ్ ఇంజనీర్, ప్లీజ్ కమ్. ఎస్ సార్, వాట్ హ్యాపెన్? బాబు, దిస్ ఇస్ మై బిజినెస్ ఇస్ హ్యావింగ్ సో మెనీ రిక్వెస్ట్. అంటే నా బిజినెస్ కస్టమర్లు ఏమో దగ్గరగా 2 lakhs మెంబర్స్ ఉన్నారు. ఇదేమో ఫెస్టివల్ సీజన్ అయింది. బట్ వీఆర్ రిసీవింగ్ సో మెనీ రిక్వెస్ట్, బట్ ది సర్వర్ అనేబుల్ టు ప్రాసెస్ దే రిక్వెస్ట్. దాట్స్ వై ద సర్వర్ వాస్ క్రాష్. సో ఇలాంటి ప్రాసెస్ జరిగినప్పుడు, సర్వర్లు క్రాష్ అయినప్పుడు, బట్ దీనికి మనం సొల్యూషన్ కావాలి కదా. సర్వర్లు క్రాష్ అయిపోయిన దాకా కాకుండా వాడేం చేశాడు? సొల్యూషన్ ఇచ్చాడు. నో, సర్వర్లు మొత్తం క్రాష్ అయిన దాకా కాదు, నేను ఒక సొల్యూషన్ చెప్తాను. మరి ఏం సొల్యూషన్ అది? ఏం లేదు, నథింగ్ ఇస్ దేర్. ఇలాగ మీ సర్వర్లు ఉంటాయి కదా. అవును, ఉంటాయి. సో నేను ఒక మధ్యలో ఒక పర్సన్ అరేంజ్ చేస్తాను. ఈ పర్సన్ ఏం చేస్తాడు తెలుసా?
వచ్చిన రిక్వెస్ట్లు ఇలా వస్తాయి. రిక్వెస్ట్లు ఎవరెవరు ఇస్తూ ఉంటారు, ఎస్ ఎస్ ఏదేదో పేమెంట్ చేస్తూ ఉంటారు, ఆ రిక్వెస్ట్లు మొత్తం వీడు తీసుకుంటాడు. దట్ మీన్స్ వాట్, దిస్ ఫెలో టేక్ ఆల్ ద రిక్వెస్ట్ from the different places, from different users, different places, from different users. తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఎస్, ఈ పర్సన్ విల్ చెక్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వర్. ఫస్ట్ గానే ముందే చెక్ చేసుకుంటాడు, హే సర్వర్ నడుస్తుందా లేదా, నో సర్వర్ ఇస్ రన్నింగ్, గుడ్. సర్వర్ ఇస్ నాట్ రన్నింగ్, ఎస్ అంటే నాట్ రన్నింగ్ సర్వర్ ఏది, నడుస్తున్న సర్వర్ ఏది. దే విల్ ఫైండ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వెదర్ ఇట్ ఇస్ రన్నింగ్ ఆర్ నాట్. ఆ తర్వాత అసలు ఈ సర్వర్ కి రిక్వెస్ట్లు బిజీగా ఉన్నాయా, ఫ్రీగా ఉందా, అంటే ఎక్కువ రిక్వెస్ట్లు మనమే ఇచ్చేసాం ఆల్రెడీ, సర్వర్ ఇస్ బిజీ. సో బిజీగా ఉంది కాబట్టి నో, ఫైండ్ అవుట్ చేసింది. సర్వర్ నడుస్తుంది బట్ ఇట్ ఈస్ బిజీ. సో ఇప్పుడు వచ్చిన ఈ 10 రిక్వెస్ట్ని మళ్ళీ వేరే సర్వర్కి మూవ్ చేసింది, బికాస్ దిస్ సర్వర్ ఇస్ ఫ్రీ నౌ, సెకండ్ సర్వర్ ఇస్ ఫ్రీ, ఫస్ట్ సర్వర్ ఇస్ బిజీ. ఈ విధంగా. సో ఇప్పుడు రియాలిటీలో చూస్తే సెకండ్ సర్వర్ మళ్ళీ ఏంది ఇలా, మళ్ళీ ఇది అవుతుంది, మళ్ళీ ఇది బిజీ అయినప్పుడు మళ్ళీ మూడో సర్వర్ ఉంది కదా, మూడో సర్వర్ మళ్ళీ రిక్వెస్ట్లన్నీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎవరు, ఈ పర్సన్, దిస్ ఫెలో. అంటే ఈ పర్సన్ డ్యూటీ ఏంది అంటే టు ఫైండ్ అవుట్ ద రన్నింగ్ సర్వర్స్. ఓకే, దట్ మీన్స్ వాట్, హెల్తీ సర్వర్, హెల్తీ సర్వర్స్, అండ్ టు ఫైండ్ అవుట్ ద అన్హెల్తీ సర్వర్స్, అన్హెల్తీ సర్వర్స్, హెల్తీ సర్వర్స్, అన్హెల్తీ సర్వర్స్. ఓకే అంటే డైరెక్ట్ గా ఆ, ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది రిక్వెస్ట్, సపోజ్ లెట్స్ ఏ 9 అయింది బాస్ ఈరోజు, ఇప్పుడు 9 అయింది, 9 PM అయింది. ఓకే, ఇప్పుడు వీడు ఏం చెప్పాడు, డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, రిక్వెస్ట్లు వస్తుంది. 9 PM ఒక రిక్వెస్ట్ వచ్చింది, బట్ 9 PM రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇతను ఇక్కడే ఉన్నాడు, దీన్ని చెక్ చేసుకోవడానికి ఇలా వెళ్ళాడు సర్వర్ దగ్గరికి. సర్వర్ దగ్గరికి వెళ్ళిన వాడు ఫాస్ట్ గా రావాలా, వీడు రాలా. అంటే ఎప్పుడు వచ్చాడు, 10:30కి వచ్చాడు. 10:30కి వచ్చి ఆ సర్వర్ చాలా ఫ్రీగా ఉందండి. మరి సర్వర్ అప్పుడు ఫ్రీగా ఉంది చెప్పడం ఏంది, ఆల్రెడీ ఇప్పుడు 9 o'clock రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు 10:30 దాకా నువ్వు వెయిట్ చేసి సర్వర్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకొని, అది హెల్తీ సర్వరా అన్హెల్తీ సర్వరా చూసుకొని నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేటానికి 1.5 hours పడితే, వాట్ అబౌట్ మై కస్టమర్స్ పొజిషన్, నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దాట్స్ వై నువ్వు ఫాస్ట్ గా అది సర్వర్ పనిచేస్తుందా లేదా, బిజీగా ఉందా లేదా అనేది నాకు సంబంధం లేదు. నువ్వు ఎస్ ప్రతి నిమిషానికి ఫాస్ట్ గా, ప్రతి 30 seconds కి ఫాస్ట్ గా ఆ సర్వర్ డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసుకొని ఇదిగో ఈ రిక్వెస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయి అని మనం చెప్పాలి. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ గా దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వి మస్ట్ ప్రొవైడ్ సమ్ ఇన్పుట్స్ టు దిస్ ఫెలో. ఈ పర్సన్ కి చెప్పాలి, అరే పర్సన్ సర్వర్ దగ్గరికి వెళ్ళావు కరెక్టే, ఫాస్ట్ గా వచ్చేయాలా, అంటే సెకండ్స్ లో బయటికి రావాలా, అది కరెక్ట్ గా పనిచేస్తుందో లేదో నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అంతేగాని వెళ్ళిన తర్వాత 1.5 hours తర్వాత వచ్చి ఓకే సర్వర్ ఫ్రీగానే ఉంది రిక్వెస్ట్ తీసుకుంటా అంటే 1.5 hours దాకా కస్టమర్ వెయిట్ చేయడు కదా. కస్టమర్ ఏమంటున్నాడు, చెక్ బ్యాలెన్స్ చూసుకుంటున్నాడు. ఓకే మీరు 9కి చెక్ బ్యాలెన్స్ మీరు తీసుకుంటే 10:30 అప్పుడు మీ బ్యాలెన్స్ ఇది అని డిస్ప్లే చేస్తే ఎలా ఉంటుంది, నో వే. సో ఇలాగా అందుకోసం ఈ పర్సన్ కి మనమే టైం ఇంటర్వల్ ఇస్తాం, ప్రతి 30 సెకండ్లుగా, ప్రతి 1 నిమిషానికి మనమే టైం ఇంటర్వల్ సెట్ చేయాలి. సార్ మనం ఎలా సెట్ చేయాలి సార్, ఎస్ విల్ క్రియేట్ దిస్ పర్సన్ అండ్ విల్ గివ్ యూ సమ్ ఇన్పుట్ ఆల్సో. మనం ఈ పర్సన్ తయారు చేస్తాం, ఆ పర్సన్స్ కి ఇన్పుట్ కూడా ఇస్తాం. సార్ ఇది క్లౌడ్ కదా, మనుషులు ఎందుకుంటారు సార్, ఉండరు. బట్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎస్ ఫ్రెండ్స్ లోడ్ బ్యాలెన్సర్. దీన్ని మనం లోడ్ బ్యాలెన్సర్ అంటాం, షిఫ్టింగ్ ద లోడ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. బట్ వీ మస్ట్ ప్రొవైడ్ సమ్ ఇన్పుట్ టు ద లోడ్ బ్యాలెన్సర్. హై లోడ్ బ్యాలెన్సర్, ఇదిగో ఇలా చెక్ చేయి, ఇదిగో ఇలా రన్నింగ్ అవుతుందో లేదో చూసుకో, ఆ తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఫాస్ట్ గా మళ్ళీ రావాలి, రిటర్న్ రావాలి. అంతేగాని 1.5 తర్వాత వస్తే ఎట్లా, నో వే. ఇవన్నీ మనం లోడ్ బ్యాలెన్సర్ కి ఇన్పుట్ గా ఇవ్వాలి. యాజ్ అ క్లౌడ్ ఇంజనీర్ గా నీ డ్యూటీ అదే, వి మస్ట్ ప్రొవైడ్ సమ్ ఇన్పుట్స్ టు ద లోడ్ బ్యాలెన్సర్. అట్లా ఓకే, ఈ విధంగా ఇచ్చిన తర్వాత అయినా సరే ఈ లోడ్ బ్యాలెన్సర్ కొన్ని సందర్భాల్లో చేతులు ఎత్తేసింది వెంటనే, ఐఎమ్ అనేబుల్ టు ఎస్ ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ రైట్ నౌ బికాస్ ఆల్ సర్వర్స్ ఆర్ బిజీ అంటుంది. అది ఆల్ సర్వర్స్ ఆర్ బిజీ అంటే బిజీ అంటే ఎంత బిజీ అంటే మాక్సిమము ఇదిగో ఇక్కడ ఆ సర్వర్ అన్న తర్వాత బాస్ మీకు తెలుసు ఆల్రెడీ, సర్వర్ అన్న తర్వాత మీకు తెలుసు దాంట్లో సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, దాంట్లో సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది. ఎస్ మీకు తెలుసు ఆల్రెడీ, సిపియు అనేది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐటమ్.
సిపియు. ర్యామ్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్సైడ్ సర్వర్. నేనేమంటానంటే సిపియు ర్యామ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ ఈ సిపియు ర్యామ్ అనేది దగ్గర దగ్గరగా 80% కంప్లీట్ అవుతుంది. కన్జంప్షన్ అట్లుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ద అప్లికేషన్స్ యూజింగ్ దిస్. ఓకే సార్, అది ఎలా మనం తెలుసుకోవాలి సార్? చూడండి, యాక్చువల్గా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి. సపోజ్ లెట్స్ ఇదిగోండి, మీరు టాస్క్ మేనేజర్ కొట్టారనుకోండి. టాస్క్ మేనేజర్ టైప్ చేశారు మీరు. చూడు సార్, టాస్క్ మేనేజర్ టైప్ చేసిన వెంటనే ఇదిగోండి సిపియు ఎంత, మెమరీ ఎంత. ఇప్పుడు సిపియు నాకు సపోజ్ నేను ఒక అప్లికేషన్ని ఓపెన్ చేశాను. ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తాను నేనే స్వయంగా. అప్లికేషన్ సార్ అది. సరే, నాకు దీన్ని ఓపెన్ చేస్తాను. పెన్ అనమాట, ఇది పెన్ ఓపెన్ చేశాను. ఎస్, ఇది పెన్ ఓపెన్ చేశాను. ఎప్పుడైతే పెన్ ఓపెన్ చేశానో ఇదిగో టాస్క్ చూడండి, టాస్క్ మేనేజర్ దగ్గర ఎస్ ఈ పెన్ ఎంత మెమరీ కన్జంప్షన్ తీసుకుంటుందో చెప్తుంది. 84, 73, 40 చూసావా? ఇది ఇక్కడ సిపియు కన్జంప్షన్ మారుతా ఉంది. ఇలా మారుతా అంటే మనం అంటే సార్ మీరు సర్వర్ చూపించాలి, కానీ ఇది చూపిస్తే సర్వర్ అయినా ఒకటే, ల్యాప్టాప్ అయినా ఒకటే, ఎనీ కైండ్ ఆఫ్ డివైస్ యూ కెన్ సీ, నో ప్రాబ్లం, యూ కెన్ చెక్. సర్వర్ లో కూడా ఇలాగ మెయింటైన్ అవుతుంది. సర్వర్ ఈజ్ నథింగ్ బట్ కంప్యూటర్ లాంటిదే సర్వర్ అంటే. సర్వర్ ఈజ్ ఎ హై స్పీడ్ ఇంజిన్, హై స్పీడ్ మిషన్, కెన్ ప్రాసెస్ లాక్స్ ఆఫ్ రిక్వెస్ట్. బట్ కంప్యూటర్ వేరు, సర్వర్ వేరు, రైట్? సో సిపియు చూసావా, మెమరీ చూసావా, కన్జంప్షన్ పెరుగుతూ ఉంది రైట్ ఇట్లా. ఓకే, అంటే ఇది కూడా చూసారా మన పెన్, ఇదిగో ఇది ఇక్కడ, ఇదిగో 5.5 6.6 ఇట్లా 150 MB తీసుకుంటుంది. అంటే ఇదేంది ఇప్పుడు ఈ పెన్ అనేది నేను ఈ అప్లికేషన్ నేను ఓపెన్ చేసి ఉపయోగించడం వలన ఎస్ నాకు సిపియు ఎంత తీసుకుంటుంది. మరి సార్ మీరు జూమ్ మీటింగ్ ఓపెన్ చేశారు కదా, అదెంత తీసుకుంటుంది? ఇదిగో చూసారా 16.8 తీసుకుంటుంది. ఇదిగో 455 MB ర్యామ్ తీసుకుంటుంది, మెమరీ ర్యామ్. అరే ఆల్మోస్ట్ ఆల్ 455 MB ర్యామ్ అంటే ఏం సార్ అది? అంటే ఇక 1024 ఉందే, 1024 MB అంటే ఎంత ఫ్రెండ్స్? 1024 MB అంటే ఆ? ఎంత? 1 GB. అంటే ఇప్పుడు చూడండి, యాక్చువల్గా నువ్వు జూమ్ మీటింగ్ అనేది నీ మొబైల్ నుంచి అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవాలంటే దాంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ 1 GB అంటే హాఫ్ జీబీ హాఫ్ జీబీ కెపాసిటీ మెమరీ కావాలా. మరి నీ ఫోన్లో పొరపాటున జూమ్ మీటింగ్ ఓపెన్ చేసి వింటున్నప్పుడు ఏమైంది? రిస్క్ స్టార్ట్ అయింది. ఓకే, ఎందుకంటే నీకు పూర్తి స్థాయిలో సరిపోదు కాబట్టి. మహా అయితే మీ దగ్గర 4 GB ఉంటుంది మహా అయితే, లేదంటే 2 GB, సారీ 6 GB ఉండొచ్చు కొంతమంది దగ్గర. మాక్సిమం అందరి దగ్గర 4 GB, 6 GB, 8 GB కొంతమంది దగ్గర ఉంటుంది. కానీ డిఫరెంట్ అప్లికేషన్ మళ్ళీ రన్ అవ్వాలిగా, వాటి గురించి కొంత సిపియు, వాటి గురించి కొంత మెమరీ తీసుకుంటా ఉంటుంది. మళ్ళీ సేమ్ స్ట్రక్చర్ విల్ ఆల్సో బి అవైలబుల్ ఇన్ లైనక్స్ మిషన్. సేమ్ స్ట్రక్చర్, మనం ఏదైతే మిషన్ చూస్తున్నామో ఆ మిషన్ లో ఇవే ఉంటాయి, ఇట్లాగే అప్లికేషన్స్ నడుస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జూమ్ నడుస్తుంది, అక్కడ క్లయింట్ అప్లికేషన్ నడుస్తూ ఉంటుంది అక్కడ. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వైట్ బోర్డ్ ఇట్లా. సో ఇది ఇక్కడ నేను ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ నడుస్తూ ఉంది. సరే, ఇప్పుడు యాక్చువల్ గా నాకు అక్కడ సిపియు కన్జంప్షన్ అనేది 80 దాకా పోయింది. ఎప్పుడైతే 80 అయిందో ఇక 95 అయిందంటే ఏమైంది బాస్? సర్వర్ క్రాష్ అయిపోయే అవకాశాలు ఎక్కువ. సర్వర్ పనిచేయదు మనకి. వై? బికాస్ 80 కన్జంప్షన్, 95 అంటే ఇక డైరెక్ట్ గా సర్వర్ పనిచేయదు మనకి. పని చెయ్యదు కాబట్టి అప్పుడు ఏం చేయాలో మనకి ముందుగానే ఒక ఎలక్ట్ రూపం రావాలి. 80% ఎప్పుడైతే ఇదిగో ఇక్కడ సిపియు కన్జంప్షన్ తీసుకుంటుందో వెంటనే ఇదిగో ఇంకొక పర్సన్ అపాయింట్ చేసుకున్నాం. వీడి డ్యూటీ ఏంటి తెలుసా? ఎక్కడైతే నువ్వు 80% క్రాస్ అయిందో, సిపియు యూటిలైజేషన్ క్రాసింగ్ మోర్ దాన్ 80, ఐడెంటిఫై దట్ సర్వర్స్. అర్థమైందా? ఆ సర్వర్లు నువ్వు ఐడెంటిఫై చేసుకునే, అంటే 80 క్రాస్ అయిందంటే చాలు, అమ్మాయా 80 క్రాస్ అయింది అంటే వెంటనే నువ్వు మరొక సర్వర్ని తయారు చేయాలి అని చెప్తున్నాను నేను. ఎవరికి చెప్తున్నాను? ఈ పర్సన్కి చెప్తున్నా. ఇతన్ని కొత్తగా అపాయింట్ చేసుకున్నాను నేను. ఈ పర్సన్ డ్యూటీ ఏంది? whenever the server CPU utilization crossing more than 80, please create one more server with the same application
విత్ సేమ్ అప్లికేషన్. ఒక సర్వర్ తయారు చేయాలి, ఆ సర్వర్లో సేమ్ అప్లికేషన్ అంటే ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ మాత్రమే డిప్లాయ్ జరగాలి. ఓకే ఓకే, ఎందుకు సార్? ఎందుకంటే ఆల్రెడీ 80% రీచ్ అయ్యి సిపి యూటిలైజేషన్ ఈ సర్వర్కి అగైన్ మరలా మనం రిక్వెస్ట్లు పంపిస్తే 100 పూర్తయింది అనుకోండి, ఈ సర్వర్ పనిచేది ఆగిపోద్ది. ఆగిపోయినప్పుడు ప్రాబ్లం కదా. ప్రాబ్లం అయినప్పుడు ఏంది, వీ కెనాట్ ఏబుల్ టు సర్వ్ ద కస్టమర్స్, రైట్? అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే 80% దాటింది అంటే ఇక వచ్చేసేయండి, వీడు చూసుకుంటారు రెస్పాన్స్. ఈ పర్సన్ ఏం చేస్తాడు, అగైన్ ఒక కొత్త సర్వర్ తయారు చేస్తాడు. 80% దాటిది, ఇక లోడ్ ఎక్కువైపోతుంది అనుకోండి, మరొక కొత్త సర్వర్ మళ్ళీ తయారు చేస్తాడు, మరొక కొత్త సర్వర్ మళ్ళీ తయారు. ఇది ఒక ప్రాసెస్. మళ్ళీ ఇందాకేమో బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి, ఇతను బ్యాలెన్సింగ్ కాదు, డైరెక్ట్ గా ఏదైతే యూటిలైజేషన్ మోర్ దాన్ 80 అవుతుందో, క్రాస్ అవుతుందో, వెంటనే ఇతను సేమ్ అప్లికేషన్ తో కూడా ఒక సర్వర్ ని మళ్ళీ తయారు చేస్తాడు. ఏ అప్లికేషన్ అది? ఏబిసి బ్యాంక్ అప్లికేషనే. మళ్ళీ ఏబిసి బ్యాంక్ అప్లికేషనే, రైట్? ఏబిసి బ్యాంక్ అప్లికేషన్. సో ఈ విధంగా ఏబిసి బ్యాంక్ అప్లికేషన్ అనేది సర్వర్, ఇక్కడేమో 1 2 3 సర్వర్లు, ఇదేమో 4 5 6 సర్వర్లు ఇలా తయారైపోయినాయి. సార్ ఇది మన కంట్రోల్ లేకుండా, అంటే మన ఇంటర్వెన్షన్ లేకుండానే తయారైతే, ఎస్, వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్, ఎస్, ద సర్వర్స్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ బై దిస్ ఫెలో. ఈ పర్సన్ తయారు చేస్తాడు ఆ పని అంతా. ఈ పర్సన్ చూసుకుంటాడు, తన రెస్పాన్సిబిలిటీ అదే. తన రెస్పాన్సిబిలిటీ ఏంది, హే పర్సన్ ప్లీజ్ చెక్ ద CPU utilization and each and every server. Go to server, check the CPU utilization. If the CPU utilization crossing more than 80, then create a servers and yes, with the same application. సరే, ఈ పర్సన్కి ఇన్స్ట్రక్షన్ ఎలా చెప్పాలా? మనమే చెప్పాలా. మనం అంటే ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఎస్, వీ నీడ్ టు ప్రొవైడ్ సమ్ ఇన్పుట్స్. వై? బికాస్ ఇక్కడ ఉన్న అప్లికేషన్ మాత్రమే ఈ సర్వర్లో ఉండాలి. ఎందుకంటే ఈ సర్వర్లన్నీ ఎవరి? ఏబిసి బ్యాంక్ వాడి. సో ఇప్పుడు దాకా కస్టమర్లు ఇక్కడ ఈ సర్వర్లకు వచ్చారు, ఇప్పుడు కస్టమర్లు రౌటింగ్ ఇటు మళ్ళీ ఇటు వస్తాడు. అంటే ఈ సర్వర్లు అప్పుడు ఏం జరిగింది, లోడ్ అనేది సమంగా ఉంటుంది. ఎస్, కస్టమర్లకి ఫాస్ట్గా రీచ్ అవుతాం మనం, ఈజీగా వాళ్ళు రిక్వెస్ట్ని హ్యాండిల్ చేసుకోగలరు. సో ఇది యాక్చువల్ సిచ్యువేషన్. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడున్న వ్యక్తి ఏమో లోడ్ బ్యాలెన్సర్ అన్నాము, ఈ ప్రాసెస్ని మనం లోడ్ బ్యాలెన్సింగ్ అంటున్నాం. బట్ ఇక్కడున్న వ్యక్తిని మనం ఏమంటాం అంటే ఆటో స్కేలింగ్ అంటాం. ఆటో స్కేలింగ్ సార్, ఆటోమేటిక్గా స్కేలింగ్, ఎస్ ఆటోమేటిక్గా జరిగింది. ఆటో స్కేలింగ్ జరిగింది. అయితే ఈ ఆటో స్కేలింగ్ చేయడానికి ఈ వ్యక్తికి మనం కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్పాలా. ఎవరు చెప్తారు? యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మనమే చెప్పాలా. ఆ వ్యక్తికి కొన్ని ఇన్స్ట్రక్షన్ చెప్తే, బేస్డ్ ఆన్ అవర్ ఇన్స్ట్రక్షన్స్, ఎస్, దే విల్ క్రియేట్ ఎ సర్వర్స్ ఆటోమేటికల్. అప్పుడు ఈ వ్యక్తికి మరొకటి చెప్పాలి, మనమే. ఏమని చెప్పాలా? ఈ వ్యక్తికి మరొకటి చెప్తాం, అరే ఆటోమేటిక్గా సర్వర్లు తయారు చేయటమే నీ డ్యూటీ, క్రియేషన్ చేయి. ఓకే బాగుంది, తప్పలేదు. కానీ ఎప్పుడైతే CPU యూటిలైజేషన్ తగ్గిందో అప్పుడు వెంటనే సర్వర్లు కూడా డిలీట్ చేసేసి ఆటోమేటిక్గా డిలీట్ అవ్వాలి. ఎన్ని సర్వర్లు తయారు చేస్తామో అన్ని సర్వర్లు మళ్ళీ డిలీట్ అవ్వాలి. అంటే మనమే ఇస్తాం కౌంట్, ఇన్ని సర్వర్లు, నంబర్ ఆఫ్ సర్వర్లు ఇన్ని క్రియేట్ అవ్వాలి, లోడ్ తగ్గితే నెంబర్ ఆఫ్ సర్వర్లు ఇన్ని డిలీట్ అవ్వాలి, మనమే ఇవ్వాలా. నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని క్రియేట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎన్ని డిలీట్ అవ్వాలి అని మనమే ఇవ్వాలి. ఎవరికి? ఈ పర్సన్కి. ఈ పర్సన్ పేరు ఎవరు? ఇది. దిస్ ఇస్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఇది మనకు ఇన్పుట్ ఇస్తాం. మరి ఇదంతా ఎలాగిస్తాం? ఓకే సరే, ఇచ్చాం, కరెక్టే. అసలు ఈ వెబ్ అప్లికేషన్ అనేది ఈ సర్వర్లోకి ఎలా డిప్లాయ్ అవుతుంది, అది కూడా నేనే చెప్తా. ఎస్, అంటే సర్వర్లు ఎలా తయారు చేయాలి, ఆ సర్వర్లకి ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలాగా, ఆ సర్వర్లకి లోడ్ బ్యాలెన్సింగ్ ఎలాగా అనేది మనం డిస్కషన్ చేయాలి. పాయింట్ అది సింపుల్గా. అది అర్థమైన తర్వాత నెక్స్ట్ లెవెల్ అర్థమైంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎస్, లోడ్ బ్యాలెన్సింగ్, ఎస్. తర్వాత ఏంటి సార్? ఆటో స్కేలింగ్, వెరీ ఇంపార్టెంట్. ఆటో స్కేలింగ్, ఫస్ట్ వన్ లోడ్ బ్యాలెన్సింగ్, సెకండ్ వన్ ఆటో స్కేలింగ్. ఇది మన స్టోరీ. సో దీని తర్వాత నెక్స్ట్ వస్తూ ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇది రియల్ టైం అనుకోవాలా, ఇది డమినా? రియల్ టైమే, నువ్వు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో whenever you are learning DevOps, whenever you are learning Linux, whenever you are learning cloud,
ఎక్కడైనా సరే లైనక్స్ నేర్చుకున్నా, క్లౌడ్ నేర్చుకున్నా, డెవాప్స్ నేర్చుకున్నా, అది రియల్ టైమ్ సర్వర్లోనే మనం నేర్చుకుంటాం అంతే సింపుల్గా. కాబట్టి అది రియల్ టైమే. అక్కడ ఒకటే, ఇక్కడ ఒకటే. అయితే ఇక్కడ మనకి అక్కడ రియల్ టైంలోకి డిఫరెన్స్ ఏంటంటే మనం మన ఫ్రీ అకౌంట్ నుంచి ఉపయోగిస్తూ ఉంటాం ఫ్రీగా, కానీ అక్కడ తన బిజినెస్ అకౌంట్ నుంచి ఈ వర్క్ అంతా మనం చేస్తూ ఉంటాం. బట్ ఫ్రీ అకౌంట్ స్క్రీన్స్ అదే, బిజినెస్ అకౌంట్ స్క్రీన్ అదే. వై? బికాస్ ఆల్ ఆర్ సేమ్. అక్కడ స్క్రీన్ అదే, ఇక్కడ స్క్రీన్ అదే. అయితే మనకి బిజినెస్ అకౌంట్లో పూర్తి స్థాయిలో పేమెంట్ చేయాలి. ఫ్రీ అకౌంట్లో మనం అన్ని ఫ్రీగా వాడుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మనం ఫ్రీగా వాడుకునే చేసుకోవచ్చా? ఎస్ యూ కెన్ యూటిలైజ్ యాజ్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్ దీస్ థింగ్స్. ఆ రౌట్ 53 కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. ఫ్రీగానే చేసుకోవచ్చు. ఇవి ఈ లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ అవి కూడా ఫ్రీగానే చేసుకోవచ్చు. నథింగ్ ఇస్ దేర్. అన్లిమిటెడ్ అకౌంట్ 1 year ఫ్రీగా వస్తుంది కాబట్టి మనం ఫ్రీగానే అన్ని చేసుకోవచ్చు. ఓకే సార్, ఒక సర్వర్లో ఒక లైనక్స్ సర్వర్ ఉంది సార్. సపోజ్ మీరేమంటున్నారు సార్, ఒక లైనక్స్ సర్వర్ ఉంది. ఓకే, ఇప్పుడు లైనక్స్ సర్వర్ ఇది ఫ్రంట్ ఎండ్ అనుకోండి. ఓకే, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్లో మీరు ఇందాక చెప్పారు హెచ్టిటిపిడి అని, యాంజనిక్స్ అని, తర్వాత AAS అని, ఇవన్నీ అసలు ఎలా ఇన్స్టాల్ చేయాలా? I'll explain you all these things. How to install a software inside a server. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అవన్నీ కూడా మొత్తం టోటల్గా. అసలు ఏ విధంగా మనం చేయాలి ఏంటి అనేది పూర్తి స్థాయిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది నెక్స్ట్ క్లాస్ మనం చూద్దాం ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు దాకా మీరు ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి, మనకి ఏదైతే నిన్న క్లాస్ జరిగిందో కొంత దానికోసం చదవండి. ఈ రోజు ఏదైతే క్లాస్ జరిగిందో దానికోసం మరికొంత చదవండి. మనకి హ్యాండ్స్ ఆన్ వచ్చేసి రేపటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ చేసేద్దాం. హ్యాండ్స్ ఆన్ వచ్చినప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. ఇంకా ఇది హ్యాండ్స్ ఆన్ అర్థం కావాలంటే నిన్న క్లాసు అర్థం కావాలా, ఈ రోజు క్లాస్ అర్థం కావాలా. రేపు మరొక క్లాస్ ఉంది. I'll check one more క్లాస్. మరొక క్లాస్ ఉంది. ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా చేసేద్దాం. హ్యాండ్స్ ఆన్ చేయడానికే ఈ క్లాసులంతా ప్రిపరేషన్. ఈ క్లాసులు అర్థం కాదు, మనం హ్యాండ్స్ ఆన్ చేయలేం. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. నేను చెప్పే టాపిక్, ఈ టాపిక్ గానీ మీరు అర్థం చేసుకోగలిగితే, ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ టాపిక్ యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ క్యూబర్నెటిస్. క్యూబర్నెటిస్ క్లస్టర్. ఓకే, క్యూబర్నెటిస్ క్లస్టర్. ఈ క్లస్టర్ గురించి పూర్తి స్థాయిలో అక్కడ ఆటో స్కేలింగ్ ఉంది, అక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ ఉంది. అవి ఎలా చేస్తాం? ఇక్కడ చేసేదే అక్కడ చేస్తాం అంతే. ఇక్కడ అక్కడ రెండు ఒకటే. ఎలా చేస్తాం అనేది క్యూబర్నెటిస్ లో నేర్పిస్తాను, ఎలా చేస్తాం అనేది ఇక్కడ AWS లో ఈ విధంగా నేర్పిస్తాం. రైట్. బట్ ఎనీవే క్యూబర్నెటిస్ క్లస్టర్ అయినా ఇది AWS లో ఉన్న సర్వర్లు ఉపయోగించే మనం తయారు చేస్తాం. అట్లా క్యూబర్నెటిస్ నేర్చుకున్న వాళ్ళకి క్యూబర్నెటిస్ క్లస్టర్ అయినా ఇక్కడ నుంచే మనం తయారు చేస్తాం. రైట్ ఫ్రెండ్స్. ఓకే, సో చాలా జాగ్రత్తగా కష్టపడండి. ముందు మీరు జీవితంలో ఆశ కోల్పోకూడదు. సహనాన్ని కోల్పోతే విరక్తి పుట్టింది జీవితం మీద, అసహనం పెరిగిద్ది, అనవసరమైన ఇబ్బందులకు తలెత్తుతాం. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే, అనుకున్నది సాధించాలంటే, జీవితం మీద అంటే ఆశ ఉండాలంటే ముందు సహనం కోల్పోకూడదు. కాబట్టి చాలా పద్ధతిగా, చాలా క్రమశిక్షణగా స్టూడెంట్స్ లాగా మనం ఈ కోర్సులు నేర్చుకొని ఐటీ జాబ్ కొట్టిన తర్వాత మళ్ళీ ఐటీలో జాబ్ చేయడానికి మళ్ళీ అదొక తలనొప్పి. అక్కడ చాలా క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ లాంటిది కాదు. మళ్ళీ అక్కడ ఇంకా వెరీ క్రమశిక్షణ